హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో మెంతికూర టమాటా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఇందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్, ఉప్పు, పసుపుని అయితే వేసుకుందాము. ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌ని బట్టి వారు వేసుకుందామండి. ఆ తర్వాత మెంతాకుని కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ అయితే ఇది బాగా మగ్గిన తర్వాత మనకైతే వాటర్ వస్తుంది బయటకి. ఇందులో కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఇదైతే బాగా మగ్గనిద్దాము. ఆ తర్వాత మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా! అప్పుడైతే మనం దీని మీద కొత్తిమీర కూడా చల్లుకొని మనమైతే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మెంతికూర టమాటా అయితే రెడీ అయిపోయింది.